Welcome to Science Strategies. Ivala we're going to talk about something really big and bold. Big and bold annan kada ani we're not going to talk about history or mythology, but we are going to talk about సంథింగ్ కాల్డ్ అన్ అక్వజిషన్ స్ట్రాటజీ. దానికి ముందు రీసెంట్గా ఒక న్యూస్ చెప్తాను మీకు. టాటా మోటార్స్ రీసెంట్గా ఇవెకో అనే ఒక కంపెనీ, యూరోపియన్ ట్రక్స్ కంపెనీని $4.5 బిలియన్ అక్వైర్ చేసుకుంది. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ డీల్ ఎవర్ ఇన్ ద టాటా మోటార్స్ ఇన్ ద హిస్టరీ. దాని ముందు రీసెంట్గా చేసుకున్న అక్విజిషన్ ఇస్ ల్యాండ్ రోవర్ ఫర్ $2.3 బిలియన్. సో ఒక కంపెనీ యొక్క స్ట్రాంగ్ మార్కెట్, స్ట్రాంగ్ కస్టమర్ బేస్, యాజ్ అ స్ట్రాంగ్ బ్రాండ్, ఇన్ని గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ఇంత మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీస్ ఉన్న కంపెనీయే ఇంకొక బ్రాండ్ని ఎక్వైర్ చేసుకోవడం ఏంటి? క్వశ్చన్ రావచ్చు కదా మీకు. ఈ క్వశ్చన్నే మనం అసలు ఈ యాక్విజిషన్ అంటే ఏంటి, అసలు కంపెనీస్ ఎందుకు చేస్తాయి, ఈ యాక్విజిషన్ అనేది మనం ఎందుకు గుర్తుంచుకోవాలి అనే దానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేస్తాను. ఒక కంపెనీ సెల్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఈ సెల్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న కంపెనీ సెల్ ఫోన్ బ్రాండ్గా బయటకు తీసుకొచ్చింది. మార్కెట్లో బాగా ఎస్టాబ్లిష్ అయ్యారు. నీట్గా మంచిగా కస్టమర్ స్పేస్ ఉంది. వాళ్ళకి మంచి లాయల్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. ఒక 20-30 కంట్రీస్లో వాళ్ళు ఒక సెల్ ఫోన్ బ్రాండ్గా ఉన్నారు. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ బ్రాండ్ అనే కంపెనీ నెక్స్ట్ ప్రోడక్ట్ లైన్ అంటే ఒక ల్యాప్టాప్స్ బ్రాండ్ని తీసుకొద్దాం అనుకుంటుంది. నేను మీకు ఇక్కడ 2 సినారియోస్ చెప్తాను. సినారియో నెంబర్ 1, ఇప్పుడు ఇదే కంపెనీ ల్యాప్టాప్ బ్రాండ్ని తీసుకురావడానికి వాళ్ళు చేయాల్సిన ప్రాసెస్ ఏంటి? R&D చేస్తారు. వాళ్ళ కస్టమర్స్కి ఏం కావాలో ఫీచర్స్ చూస్తారు. మార్కెట్లో రెడీగా ఉన్న ల్యాప్టాప్స్ ఏవైతే ఫీచర్స్ ఇస్తున్నాయో, మనం ఏవైతే ఇవ్వలేవో ఐడెంటిఫై చేస్తారు. తర్వాత ప్రొడక్షన్ కాస్ట్ చూసుకుంటారు. దానికి సర్టెన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటారు. దాని తర్వాత R&D చేసి వచ్చిన ప్రోడక్ట్ వాళ్ళ ఫీచర్స్ ఏవైతే మిస్ అయినాయో దానికి మళ్ళీ సప్లయర్స్ని ఎత్తుకోవడం, దానికి మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవడం, ఒక ప్రాసెస్ అంతా చేసిన తర్వాత ఒక ల్యాప్టాప్ రావడానికి మార్కెట్లోకి వాళ్ళకి ఒక 5 to 7 years పడుతుంది. సినారియో నెంబర్ 2, ఇదే సెల్ ఫోన్ బ్రాండ్ ఉన్న కంపెనీ, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్న కంపెనీ, కస్టమర్ బేస్ ఉన్నారు. వాళ్ళు ఇంకొక ల్యాప్టాప్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీని చూశారు. ఆ ల్యాప్టాప్ వాళ్ళకి నచ్చింది బాగా, యాజ్ వెల్ యాజ్ వాళ్ళు క్యాటర్ చేస్తున్న సెగ్మెంట్, ఆ ఫీచర్స్ మిగతా ల్యాప్టాప్ కంపెనీస్ వీళ్ళైతే మార్కెట్ రీసెర్చ్ చేసుకున్నారో ఆ ల్యాప్టాప్ కంపెనీ చేస్తుంది. సో ఇప్పుడు ఈ సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనేది ఈ ల్యాప్టాప్ కంపెనీని కొనేసుకుంది. ఈ ల్యాప్టాప్ కంపెనీని కొనేసుకొని వాళ్ళతో ఒక డీల్ రాసుకొని, ఎవ్రీ సింగిల్ ప్రొడక్ట్ దట్ ఈస్ మేడ్ హియర్, ద బ్రాండ్ సెల్స్ ఫ్రమ్ హియర్ అనే ఒక చిన్న MOU రాసుకొని ఈ బ్రాండ్లో నుంచి ఒక కొత్త ప్రోడక్ట్ లైన్ని తీసుకొని వచ్చింది ల్యాప్టాప్ది. దిస్ ఇస్ 12 months. ఈ రెండిట్లో ఏది మీరు యాజ్ అ బిజినెస్ ఓనర్ ఏది మీరు సెలెక్ట్ చేసుకుంటారో కామెంట్స్లో రాయండి. బట్ యాక్విజిషన్ స్ట్రాటజీ బేసికలీ వాడేది ఎందుకు అంటే, ఒక కంపెనీ యొక్క టైం లైన్ ఒక 5 to 7 years ఇన్వెస్ట్మెంట్ చేసే బదులు అదే అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వి పుట్ ఇట్ టు అక్వైర్ అనదర్ కంపెనీ హూ ఈజ్ ఇన్ టు ద సేమ్ ప్రోడక్ట్, సేమ్ కేటగిరీ, సేమ్ ఇంటెంట్. మనం ఏది ఇద్దాం అనుకుంటున్నామో వాళ్ళు కూడా అదే ఇంటెంట్తో ఉన్నప్పుడు దే అక్వైర్ దీస్ కంపెనీస్. అండ్ దిస్ ఈస్ వేర్ టాటా హ్యావ్ అక్వైర్డ్ ఇవెకో ఫర్ $4.5 బిలియన్. సో ఇక్కడ మీకు అనుకోవచ్చు, టాటా ఇవెకో అనే కంపెనీని తీసుకోవడం ఏంటి, $4.5 బిలియన్ అంత రేట్ ఎక్కువ తీసుకోవడం ఏంటని చెప్పడం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవెకో ఈజ్ అ స్ట్రాంగ్ ట్రక్ కంపెనీ ఇన్ యూరోపియన్ మార్కెట్స్ అండ్ ఆఫ్రికన్ కాంటినెంట్ మార్కెట్స్. ఇక్కడ సేమ్ కాన్సెప్ట్, ఇందా నేను చెప్పిన సినారియో, టాటా లాంటి కంపెనీస్ ఇప్పుడు ఆ మార్కెట్స్లోకి ఎంటర్ అవ్వాలి అంటే కనుక 5 to 7 years పడుతుంది. అదే ఇటువంటి కంపెనీస్ని ఎక్వైర్ చేసుకుని ఆల్రెడీ మార్కెట్ రెడీ ఎస్టాబ్లిష్ ఉన్న కంపెనీస్ని ఎక్వైర్ చేసుకుంటే ఒక వితిన్ 1-2 yearsలో టాటాకి ఆ మార్కెట్లో గ్రిప్ వచ్చేస్తుంది. ఎందుకో తెలుసా? యాక్విజిషన్ ప్రాసెస్లో దే విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ హౌ బిగ్ ఇస్ ద మార్కెట్ ఇస్. టాటాకి దే హ్యావ్ ట్రక్ మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీ ఇన్ ఇండియా, కానీ మార్కెట్ అక్కడ లేదు. ఇలాంటి కంపెనీస్ని కొనడం వల్ల they will expand their horizons globally, and this is where Tata Motors and Iveco strategic acquisition is a classic example of why acquisition plays a very important role for a company's expansion plans. I'll tell you a classic example, one more classic example. Tata Harrier ivala India's 5-star NCAP rating రావడానికి reason it's because of the body, and all the other Tata Motors నుంచి వచ్చిన products, కార్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ 5-star రేటింగ్ రావడానికి కారణం ఇట్స్ అ బాడీ. కానీ ఇదే బాడీ ఒక 20 years బ్యాక్ ఒక చిన్న యాక్విజిషన్ వల్ల ఇవాళ వాళ్ళకి ఈజీ అయింది తెలుసా? అదే $2.3 బిలియన్ పెట్టుకున్న ల్యాండ్ రోవర్. టాటా మోటార్స్ $2.3 బిలియన్ పెట్టి ల్యాండ్ రోవర్ని ఎక్వైర్ చేసుకున్న తర్వాత ప్రపంచంలో ప్రతి ఒక్కరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్, అంత పెద్ద బ్రాండ్ ఇండియన్ మార్కెట్లో వర్క్ అవుతుందా లేదా అనేది. టాటా ఎప్పుడు అది చూడలేదు. టాటా హ్యావ్ సీన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీస్. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీస్, ఆ స్టాండర్డ్ మనం క్రియేట్ చేసుకొని అఫోర్డబుల్ సెగ్మెంట్కి తీసుకొద్దాం అనే థాట్లోనే దే హ్యావ్ యాక్చువల్లీ
brought in the platform, the bodybuilding platform of Land Rover to Tata Harrier. Tata Harrier is now a five-star rated vehicle. That's because of the platform that they have invested of almost 20 years back. So every acquisition, if you are a founder or an entrepreneur, you need to remember this one thing. ఒక product మనం build చేసుకున్న తర్వాత, if that goes into the market, you need not focus on creating and building many number of products, but you can also focus on understanding ఎవరు ఇంకో లైన్ ఆఫ్ ప్రొడక్ట్స్ చేస్తున్నారు with the same level of intent that you have. ఆ ఇంటెంట్తో క్రియేట్ చేసుకున్న ప్రోడక్ట్ని you can always go talk to them and create a merger company. You can always acquire that company and you can always come take that as an inspiration to build your product line. And this is where Tata Iveco case study will always be a great example of why Tata has invested $4.5 billion in a company like Iveco. అది దాని గురించి ఇంకా బెటర్గా చెప్పొచ్చు, కానీ this is where they call it as a compressed strategy. అంటే without going ahead into the market, jumping on manufacturing, they identify the right product, they identify their intent is good or not, they acquire that company to expand their market base in the market. And that requires a huge amount of money. But for Tata, yep, they have a huge amount of money. But if you are an entrepreneur, you need not have money for that. All you need to have is a great network. You can merge with them, and when two entrepreneurs come together, they can actually create a co-branded product, which is called as a common product for two entrepreneurs into the market. At the end of the day, catering to the customer needs is very important, and that is what Tata has been doing for the over years, and you can do that as well. Follow Sand Strategies for more.